ప్రస్తుత వాతావరణం చూసుకుంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎండ తీవ్రత అన్నది 40 డిగ్రీలకు పైనే అవుతుంది. అయితే ఈ ఎండ 40 డిగ్రీల పైన నమోదయ్యే కారణంగా వడదెబ్బలు తగలడం కూడా జరుగుతుంది. ఈ వడదెబ్బలు తగలడం వల్ల దాదాపు గత 2, 3 నెలల్లోనే మార్చి నుంచి మే చివరి వరకు చూసుకుంటే దాదాపు 300కు పైనే వడదెబ్బ తగిలి మరణించడం జరిగింది చాలా వరకు. అయితే ఒక్క రోజులో 77 మంది మరణించడం జరిగింది. ఒక విశాఖపట్నంలోని కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఎండ తీవ్రత వల్ల వడదెబ్బలు తగిలి మరణించే సంఖ్య పెరుగుతూ ఉంది. అధికారులు చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఎండ తీవ్రతను బట్టి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా ఆంధ్ర, అందులోని విశాఖపట్నంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ 11 తర్వాత నుంచి సాయంత్రం 4 వరకు ఖచ్చితంగా బయట తిరిగే ప్రయత్నం అయితే చేయకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయట తిరగాల్సి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని మరీ బయటికి రండి అని చెప్పడం జరుగుతుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుత ఎండ తీవ్రత దాదాపు విశాఖపట్నంలో కేవలం ఒక వారం 10 రోజులు బట్టి 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు అదే నమోదవుతుంది. అదేవిధంగా సాయంత్రం పూట వర్షం పడడం అన్నది 2-3 రోజులకు ఒకసారి జరుగుతుంది. అయితే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటన్నది చూసుకుంటే ఈ వర్షం మరియు ఎండ వల్ల హ్యూమిడిటీ ఏదైతే ఉందో పెరగడం జరుగుతుంది. ఈ హ్యూమిడిటీ పెరగడం వల్ల ఉక్కపోత అన్నది ఎక్కువ అవుతుంది. ఈ ఎండ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండగాటు ఎక్కువ ఉండడం, అదేవిధంగా సాయంత్రం నుంచి హ్యూమిడిటీ, మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వీళ్ళకి మరీ ఎక్కువగా ఉక్కపోత అన్నది ఉంటుంది. రాత్రిపూట కూడా వేడి గాలులు వచ్చే అవకాశం. ఈ వేడి గాల్పులు ప్రస్తుతం మే నుంచి జూన్ ఆఖరి వరకు ఈ ఉక్కపోత అన్నది ఉంటుంది. ఎందుకంటే ఇది వడగాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వడగాళ్ళు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వస్తుంది. ఈ వడగాళ్ళ వల్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాతావరణ శాఖ వారు ఏం సూచిస్తున్నారంటే ఈ వడగాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం ఈ వడదెబ్బలు తగిలి చాలామంది మరణిస్తున్నారు. మరి అఫీషియల్గా నోటైన మరణ సంఖ్య కన్నా తెలియకుండా అఫీషియల్గా లేకుండా జరిగినవి బయటికి రాకుండా ఉంటున్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని మనసులో పెట్టుకొని దీనికి తగిన చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.